ఈ టీంలో థర్డ్ లెవెల్ స్టార్ట్ చేసే ముందు ఒక క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్. అదృష్ట దేవత, లక్ష్మీ దేవత, సరస్వతి దేవత మీ ఇంటికి వచ్చి తలుపు కొడితే ఏ దేవతకి తలుపు తెరుస్తారు? లక్ష్మీ దేవత, అదృష్టం, సరస్వతి. సరస్వతి అండి. సరస్వతి. ఓకే, లక్ష్మీదేవి ఎందుకు? అంటే నాకు అమ్మాయి పుట్టాలని చాలా ఇష్టం అన్న, సో అందుకని మా ఇంట్లో లక్ష్మీదేవి ఉంటే బాగుంటుంది. మిగతా ఇద్దరు పేర్లు కూడా అమ్మాయి పేర్లే కదా. అంటే అదృష్టం నా లైఫ్ లో లేదు కాబట్టి అదృష్ట దేవత వద్దన్నా. సరస్వతి నాకు అవ్వలేదన్నా, చదువు అంతగా నాకేమి రాదు. సో లక్ష్మీదేవి కనీసం ఏమంటారు, లక్ష్మీదేవి ఇంటికి వస్తే నేను అందరినీ బాగా చూసుకోగలుగుతాను. సరే, మరి సరస్వతి దేవి మీ ముగ్గురు చెప్పారు. నా ఇంటెన్షన్ ఏంటంటే సరస్వతి అంటే జ్ఞానం కదన్న. జ్ఞానం వచ్చిందంటే ఆబ్వియస్లీ లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది. లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందంటే అదృష్టం వచ్చినట్టే కదా. సో అందుకు మేము సరస్వతి దేవి. కవితమ్మా? సేమ్ పాయింట్ అన్నా, కానీ సరస్వతి వచ్చిన తర్వాత మన రోజులు వెళ్ళదు. లక్ష్మీదేవి వస్తుందో రాదో వెళ్ళిపోతుందో తెలీదు. సో సరస్వతి ఉంటే ఆటోమేటిక్ గా లక్ష్మీదేవి కూడా వస్తుంది. ఓకే, అండ్ అది సేమ్ అన్న కవిత గారు చెప్పింది కరెక్టే. యాజ్ ఇట్ ఇస్ నా ఆన్సర్ కూడా అదే. చూడండి, విన్నారు కదా దేవుడా, మీరొక్కరే అదృష్ట దేవుడిని కోరుకున్నారు. రీజన్ బీయింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, నాకు ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో ఎంత హార్డ్ వర్క్ చేసి, ఎంత ప్యాషన్ ఉండి, ఎంత మొత్తం మాలో ఉన్న 100% మొత్తం కూడా ఒకటి ఇచ్చేస్తే కూడా అదృష్టం మాతో లేకపోతే ఒకసారి అంత ఎఫర్ట్ కూడా వర్క్ అవ్వదు. నేను ఇంత స్మార్ట్ ఉన్నా, నాలో ఇంత టాలెంట్ ఉంది, నేను ఇంత ఎఫర్ట్స్ పెడతా, ఎందుకు కలిసి రావట్లేదు అనుకుంటారు కొంతమంది. దట్ ఈస్ దట్ అదృష్ట దేవత కదా. సో ఐ థింక్ అన్నీ ఉండి ఈ అదృష్టం మీ లైఫ్ లో లేకపోతే కష్టం, చిన్న పర్సెంట్ అయినా. సో సేమ్ కాన్సెప్ట్ మీరు చెప్తే కొంచెం రివర్స్ లో, అదృష్టం ఉంటే మీలో ఉన్న టాలెంట్ అంతా ట్రూ పొటెన్షియల్ కి వెళ్తుందేమో అనేది నా. వండర్ఫుల్. ఎవరి కాంటాక్ట్ వాళ్ళు చాలా అద్భుతంగా చెప్పారు. ఇప్పుడు ఇంకా థర్డ్ లెవెల్ స్టార్ట్ చేద్దాం. మరి రిమైనింగ్ 2 జోడీస్ ఆది అండ్ కవిత వర్సెస్ రాకేష్, సుజాత. రండి.